ప్రభుత్వం చేపట్టిన అధ్యయనం సైకిల్ ర్యాలీ అనకాపల్లి జిల్లా వాడ్డాది గ్రామానికి చేరుకుంది. రాష్ట్ర డీఐజీ గోపీనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 25 రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్ల మేర అభ్యుదయం సైకిల్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం యొక్క విశేషాలను వారి యొక్క యూట్యూబ్లోనూ అదేవిధంగా ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ప్రచారం చేసేటువంటి విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా గడిచిన 5 రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో దీన్ని ఒక సైకిల్ మీద పోయి రోడ్డు మీద వెళ్ళిపోయేటువంటి విధంగా కాకుండా ఆ దారిలో వచ్చేటువంటి గ్రామాలు కానీ, కాలనీస్ కానీ, చిన్నపాటి టౌన్లు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వాటన్నిటిలో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి అనర్థాల గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారందరి సహకారం కూడా తీసుకుని మేము కవర్ చేసే ప్రాంతం కొంత అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. చాలా అద్భుతంగా ర్యాలీ జరుగుతుంది. మా అధికారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీడియా మిత్రులు కూడా చాలా బాగా దీన్ని కవర్ చేస్తున్నందుకు, అదేవిధంగా ఇంకా పబ్లిక్లో తీసుకెళ్ళి ఈ అనర్థాలను తగ్గించి యువతకి ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఎవరు కూడా ఇలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఎవరైతే దీని బారిన పడి కన్జంప్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే వారి యొక్క జీవితం అంతా కూడా పాడైపోతుంది. వారికి